ఎస్కోట నియోజకవర్గంలో విశాఖ ఎంపీ శ్రీ మతుకుమల్లి భారత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎలకోట మండలం నర్సంపేట గ్రామంలో 50 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, వేపాడ మండలం కరకవలస గ్రామంలో మారిక గిరిజన గ్రామంకు 7 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్కోట మండలం రేగపుణ్యగిరిలో 4 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తవలసలో 78 లక్షల వ్యయంతో నిర్మించిన జెడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ కు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొదటి లక్ష్యం గ్రామాల అభివృద్ధిపైనే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పంపిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలా పూలు పడి ఇదే కాకుండా కొత్త వలసకు సంబంధించి కొంత ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాయి కనుక తమ పెద్ద మనసుతో కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టి కొంత ఇండస్ట్రీ జోన్లు కూడా ఇక్కడ భవిష్యత్తు రోజుల్లో మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తూ మన మండల ఉద్యోగ యువతకి అవకాశాలు కల్పించమని తమ ద్వారా మా అందరి ద్వారా కూడా తమ దృష్టిలో పెడుతూ తమను వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి హాజరైన మరొకసారి శ్రీ భరత్ బాబు గారికి, చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేసుకోవడానికి గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి, అలాగే గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మా సోదరిమణి లలిత కుమారి గారు, అలాగే నాతో పాటు వేదిక మీద గౌరవ ఎంపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, గారు, మా రాము గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా ఈరోజు ఉన్నారు. వారితో పాటు అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కొత్త వలస గ్రామం నుంచి కానీ ఈ కొత్త వలస